6, 7, 8, 9, 10. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. హలో, నీ చెల్లి డెడ్ బాడీ దొరికింది, వచ్చి తీసుకెళ్ళి బే. ఎవరు మాట్లాడేది? నీకెంత ధైర్యమో? ఓసారి చెప్తే అర్థం కదా చెవిటోడా. నీ చెల్లి శవం ఎక్కడ పడుంది, తీసుకుపో. నా చెల్లెలా? ఇదెప్పుడు జరిగింది? నాకే చెల్లెలు లేదు కదా. ఉందో లేదో నువ్వు చూడు, అది నీ సమస్య. హలో హలో హలో, The number you have called is currently switched off. విచిత్రంగా ఉన్నాడే, నన్నే భయపెడుతున్నాడు. మహాబలేశ్వరంలో ఉన్న అమిత్ భావేష్కి ఒక కాల్ వచ్చింది. అది కామెడీగా, నీ సహోదరి డెడ్ బాడీ అక్కడ పడుంది, వెళ్ళి తీసుకో అని. ఫోన్ చేసిన వ్యక్తి అది మాత్రమే చెప్పాడు. కానీ అతనికి సహోదరి అంటూ ఎవరూ లేరు. ఇతను ఏక్నాథ్ ఇంకా మీనాక్షి గారికి ఒకే కొడుకు. ఈ విధంగా చక్కగా జీవించే ఒక వ్యక్తికి అనానిమస్గా ఎందుకు ఒక కాల్ రావాలి? ఒకవేళ ఈ విషయాన్ని తప్పుగా ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పుంటాడు. కానీ అది కాదు, అదేమో నిజమే. వాడు చెప్పిన చోట చెప్పినట్టు ఒక అమ్మాయి డెడ్ బాడీ పడి ఉంది. నేను మీ కూతురు ఫోటోని సతార్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చేశాను. నిఖితా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడాము. నిఖితా కాల్ ఇంకా మొబైల్ లొకేషన్తో ట్రేస్ చేశాము. వాళ్ళ హాస్పిటల్ని చెక్ చేయాలి, ఎక్కడ ఏ సమాచారం లేదు. నేనేం అడుగుతున్నానంటే, ఏమైనా విషయం మీద మీరు గొడవ పడ్డారా? అందువల్ల కోపంలో? లేదు, ఏ గొడవలు లేవు సార్. నిన్న కూడా నిఖిత ఎప్పట్లాగే కాలేజీకి వెళ్ళింది. కాలేజీ నుంచి నేరుగా ట్యూషన్కి వెళ్ళిపోతుంది. 4 గంటలకంతా ఇంటికి వచ్చేస్తుంది. నిన్న ఉదయాన్నే ఎప్పట్లాగే కాలేజీకి వెళ్ళింది గీత. నా కొడుకు కూడా తోడెళ్ళాడు. నా కొడుకు 4 గంటలకంతా తిరిగి ఇంటికి వచ్చేశాడు. కానీ నిఖితనే ఇంటికి రాలేదు సార్. మేడం, నిన్న నిఖిత కాలేజ్కి వచ్చింది. నేను కూడా తనతో మాట్లాడాను. 1:30 గంట వరకు కాలేజీలోనే ఉనింది. దాని తర్వాత ట్యూషన్కి వెళ్ళిపోయింది అనుకున్నాను. నిఖిత ట్యూషన్ దగ్గర కూడా విచారించి చూశాను. తను అక్కడికి రాలేదని చెప్పారు. నేను టీచర్తో మాట్లాడాను, అటెండెన్స్ రిజిస్టర్ కూడా చెక్ చేశాను. నిఖిత క్లాస్కి అసలు రాలేదు మేడం. సార్, నిఖిత అస్తమాటికి లీవ్ తీసుకుంటుందా, రెగ్యులర్ గా వస్తుందా? తను రెగ్యులర్గా క్లాస్కి వస్తుంది. తను చాలా మంచి అమ్మాయి మేడం. తను 93% స్కోర్ చేసింది మేడం. చాలా బాగా చదువుతుంది. ఇంకో 2 వీక్స్లో తనకి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కూడా ఉంది. నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. చదువులో అంత బ్రిలియంట్గా ఉన్న అమ్మాయి ఉన్నట్టుండి ఇలా కనిపించకుండా పోయిందంటే ఆశ్చర్యంగా ఉంది మేడం. నిఖిత మీతో క్లాస్కి వెళ్తుందని చెప్పిందా, ఇంకేం చెప్పింది? లేదు, అలాంతా ఏం మాట్లాడేది నాకు తెలుసు కదా. 2 నుంచి 3 వరకు తనకు ట్యూషన్ ఉంటుంది. కాలేజ్ అయిపోయాక తెలుగు క్లాస్ సార్ దగ్గరికి వెళ్తుంది. క్లాస్కి వెళ్ళేదంటే ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? క్లాస్ బంద్ చేసి వాడితో వెళ్ళుంటుందిగా. అయినా కూడా తన బాయ్ ఫ్రెండ్ గురించి అసలు నాకేమీ తెలియదు. జనరల్గా అలాంటి కేసెస్లో బాయ్ ఫ్రెండ్ విషయం బయటపడుతోంది. అలానే తన బాయ్ ఫ్రెండ్తో పారిపోయిందని నేను చెప్పను. తన బాయ్ ఫ్రెండ్తో నేను మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. తనకేమైనా తెలుసుండొచ్చుగా. దాని గురించి ఏమీ తెలియదు సార్. కానీ నిఖిత అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నేను ఆ విషయం కోసం చాలాసార్లు కూడా తిట్టాను. ఆ విషయం వల్ల గొడవ పడ్డారా? గొడవలు ఏమీ లేవు సార్. తనకి అర్థం చేసేటట్టు చెప్పామంతే. ఆ తర్వాత తను కాస్త మూడౌట్గా ఉనింది అంతే. నేను ఫోన్లో చదువుతున్నాను. అబద్ధం ఆడదు నిఖిత. మొబైల్లో ఎవరో చదవట్లేదు. మాకేం తెలియదు అనుకోకు. ఇలా చూడమ్మా, నువ్వు నా దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ కొనిమని చెప్పావు. కొనిచ్చాను కదా. కానీ చదువును మానేసి అదే చూస్తూ ఉన్నావే. అమ్మా, నీకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూడు అదే పని మీద ఉన్నావు. అక్క, నాకు ఒక స్మార్ట్ ఫోన్ కావాలి. నోరు మీరా. చూసావు నిఖిత, అమ్మా ఈ వయసులోనే చదువుకోవాలి. కరెక్ట్గా చదువుకోమ్మా. మిగతా విషయాలకి చాలా టైం ఉంది. ఎగ్జామ్ రాయి, చదువుకొని పాస్ అవ్వు, మంచి ఉద్యోగానికి వెళ్ళు. దాని తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. నేను వారం నుంచి దానికి చెప్తూ ఉన్నాను సార్. మేము వాళ్ళ అమ్మా నానే కదా. ఇటువంటి విషయాలకంతా తను బాధపడి ఇటువంటి స్టెప్ తీయదు కదా. నిఖితాకి మంచి తెలివితేటలు ఉన్నాయి సార్. తనకి మా ఇంటి పరిస్థితి బాగా తెలుసు. మీ అబ్బాయి తను శివం, తను క్లాస్ అయ్యాక ఎప్పుడు తిరిగి వస్తాడు? శివం, నువ్వు నిఖిత ఉదయం ఇద్దరం కలిసే కదా వెళ్తారు. నిన్న ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడు నిఖిత టెన్షన్ గాను, భయం గాను నీకేనా కనిపించినట్టు అనిపించిందా? లేదు, నేను రోజు ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడేవాన్ని. మేడం, నేను చెప్తున్నాను కదా, మేము నిన్న రాత్రి తను తిట్టాం కదా. తను కాస్త మూడౌట్లోనే ఉంది. కానీ ఉదయాన్నే బాగైపోయింది. ఉదయాన్నే టిఫిన్ తినేటప్పుడు కూడా మాతో బాగా మాట్లాడింది. బాబు, నీతో నిఖిత అక్క ఎవరైనా అబ్బాయి గురించి మాట్లాడేదా? అలా జరుగుతూ ఉంటుంది, కానీ ఇలా మాత్రం ఎప్పుడు జరగలేదు.
నిఖితా ఫోటో ఇంకా పోస్టర్స్ అన్ని చోట్ల అతికించి ఫుల్లుగా సర్క్యులేట్ చేశారు. నిఖితా కాలేజ్ నోటీస్ బోర్డులో కూడా మిస్సింగ్ నోటీస్ అంటించబడి ఉంది. ఈ అమ్మాయి కనిపించకుండా పోయి ఇప్పటికి 2 రోజులైంది. కానీ తన గురించిన ఎలాంటి సమాచారం లభించలేదు. కనిపించకుండా పోయిన తన కూతుర్ని తలుచుకుని తల్లిదండ్రులు భయంతో కూర్చుని ఉన్నారు. సార్ నిఖితా కాల్ రికార్డ్స్ రేపు వస్తాయి సార్. సార్ నిఖిత ఇంటికి కాలేజ్కి 20 నిమిషాల డిస్టెన్స్ ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్పారంటే నడుచుకుంటూ వెళ్తుందంట. 19 ఏళ్ల అమ్మాయి, తనకి బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారని కూడా తెలియలేదు. నిఖితా ఫ్యామిలీతో మేము మాట్లాడాం, ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ తో కూడా మేము మాట్లాడాం, ఇంకా కాలేజ్ లో మిగతా స్టూడెంట్స్ తో కూడా మేము మాట్లాడాం. బాయ్ ఫ్రెండ్ గురించి ఎవరికి ఏం తెలియలేదు. రూట్ చెక్ చేసావా? కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ట్యూషన్ కి ఆ రూట్ లో? కానీ తను ఆ రోజు మాత్రం ట్యూషన్కి వెళ్ళలేదంట. సార్ నిఖితా కాలేజీ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఏ సీసీటీవీ లేదు సార్. కానీ ఇంటి పక్కన ఒక సీసీటీవీ ఉంది సార్. మాందేవి చౌక్ నుంచి 20 నిమిషాల దూరంలో ఒక బంగారు కొట్టు ఉంది సార్. అక్కడ సీసీటీవీ కెమెరా ఉంది. ఆ కెమెరాలో నిఖితా వెళ్ళటం కనపడుతుంది సార్. ఇది ఆ ఫుటేజ్ సార్. సార్ ఇలా చూడండి సార్, ఆ అమ్మాయి ఇటు పక్క నుంచే వస్తుంది. ఈ అమ్మాయి మాండా చాక్ నుంచే వస్తుంది. అవును సార్, ఆ పక్కన బురాడ్ నగర్, అక్కడే నిఖితా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే 30 నిమిషాలు పడుతుంది. సార్ తను ఈ చోటుకి 3:15కి వచ్చింది. అయితే ఒక విషయం కన్ఫర్మ్ అయింది, నిఖిత ట్యూషన్కి వెళ్ళలేదు అని. నిఖిత ట్యూషన్కి వెళ్లాల్సింది ఆపోజిట్ డైరెక్షన్లో, అటువైపు సార్. కానీ వేరే రూట్ నుంచి వస్తోంది. ఆ అమ్మాయి ట్యూషన్ కట్ చేసి ఎవరినో కలవడానికి వెళ్ళినట్టుగా ఉంది. ఒక నిమిషం, అది రివైండ్ చేయండి. సార్ తనని చూడండి, తన టెన్షన్ పడుతుంది. మాండే చాక్ నుంచి మురార్ నగర్, అక్కడే నిఖితా ఇల్లు. ఆ ఏరియా స్కాన్ చేయండి. ఈ అమ్మాయి మాండే చాక్ నుంచి ఎక్కడికో వెళ్ళింది. ఇదంతా మనం కనుక్కుంటే ఎక్కడి నుంచి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టేయచ్చు, తెలిసిపోతుంది. నిఖితా ఆప్తే పారిపోలేదు, తను ఇంటికే తిరిగి వస్తూ ఉంది. తను ఖచ్చితంగా ఇంట్లోంచి పారిపోలేదు. నిఖితా చివరిగా ఏ వీధిలో నడుచుకుంటూ వెళ్లడం వాళ్ళు చూశారో పోలీసులు ఆ రోడ్డు మొత్తం అలర్ట్ చేసి ఉంచారు. ఈ వెతుకులాటలో భయపెట్టే ఒక రిపోర్ట్ రాబోతోంది. పోలీసులకు సంబంధించి ఇదొక తెలియని పట్టు విడుపులా ఉంది. సంఘటన జరిగిన రోజు ఏ రోడ్లో నిఖితా ఇంటికి వెళుతోందో అదే రోడ్లో పక్కనే ఒక చిన్న అడవి కూడా ఉంది. నిఖితా పోలీసులకు ఈ అడవిలోనే దొరకబోతోంది. ఏ మాని, ఒక్క నిమిషం ఆపో. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? చూసినంత వరకు అలాగే అనిపిస్తోంది సార్. సీసీటీవీ ఫుటేజ్ చూసి ప్రతిమ చెప్పింది నిజమే. ఈ అమ్మాయి ఏదో ఒక విషయంలో డిస్టర్బ్ అయింది. జనసంచారమే లేనటువంటి కొండ ప్రదేశానికి వెళ్ళి ఊరేసుకుందా? తను ఎందుకు చేసుకుంది? ఎందుకని? ఏదేమైనా కానీ తను సూసైడ్ చేసుకోదు. ఇంకా దాని గురించి ఏం తెలియలేదు బాబు. నిఖితా బాడీ ఆ చెట్టుకి వేలాడదీసి ఉంది, దాని గురించే మాట్లాడుతున్నాం. ఈ అమ్మాయి మెడ ఎముకలు విరిగిపోయాయి ఊరి వేసుకోవడం వల్ల. అదే ఊరేసుకున్నందువల్ల మీరేం చెప్తున్నారు? నా ఉద్దేశం అది కాదు సార్. తన ప్రాణం పోవడానికి కారణం ఊపిరాడకపోవడమే. ఇదిగో ఇక్కడ కనిపించే ఈ తాడు వల్లే జరిగింది. ఈ తాడు కారణంగానే తన మెడ ఎముకలు విరిగిపోయాయి. కానీ నాకు అనుమానంగా ఉంది. ఏ? ఎందుకంటే చనిపోవడానికి ముందు తను రేప్ చేయబడింది. రేప్ చేశారా? అవును. అలాగే తను రక్షించుకోవడానికి చాలా ట్రై చేసింది సార్. ఇదిగో ఈ కనిపించే మరకలన్నీ రేపిస్ట్ నుంచి తప్పించుకోవడానికి జరిగినవే. అంటే ముందు రేప్ చేశారు, తర్వాత చంపారు, తర్వాత ఊరేశారా? ఖచ్చితంగా చెప్పలేం సార్. ఎందుకంటే అక్కడంతా రక్తపు మరకలున్నాయి. చేత్తో గొంతు నిలిపితే దాని గుర్తులు ఇక్కడుంటాయి, కానీ అలా లేవే. డాక్టర్ గారు, మీరే నాతో చెప్పండి. ఈ అమ్మాయిని చెట్టు మీద నుంచి దింపేటప్పుడు ఈమె డ్రెస్సు కొంచెం కూడా అటు ఇటు చెదరలేదు. డ్రెస్సు చెదరలేదు కాబట్టి ఈ అమ్మాయిని చూస్తే ఎవరో రేప్ అయిందని చెప్పలేరుగా. కన్ఫర్మ్ గా రేప్ అయింది. ఎందుకంటే అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ లో అలాంటి గాయాలున్నాయి. సిమెన్ లేవు. బాడీలో అలాంటి గుర్తులేమీ లేవు. ఒకవేళ రేపిస్ట్ కాండమ్ యూజ్ చేసినట్టున్నాడు. అమ్మాయి హేమన్ బ్రేక్ అయిందా లేక సెక్సువల్ గా ఏమైనా చేశారా అని? సెక్షువల్ గా ఆ అమ్మాయి యాక్టివ్ గా ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ఏం నిర్ణయం తీసుకోవాలి? రేప్ తర్వాత మర్డరా, మర్డర్ తర్వాత రేప్ అయిందా?
నా ఉద్దేశం ఏంటంటే మీరు దీన్ని మర్డర్ అలాగే సూసైడ్గా చూడొచ్చు. అలాగే రేప్ జరిగిందని కన్ఫర్మ్గా చెప్పలేము. సార్ నిఖిత ఫ్యామిలీ భయంతో ఉన్నారు, వాళ్ళు మాట్లాడే ఛాన్స్ లేదు. సార్ ఇది చాలా చిన్న విషయం, నాన్నగారు తిట్టారు. అందుకు ఒక అమ్మాయి ఇలా నిర్ణయం తీసుకుంటుందా? సూసైడ్ చేసుకుంటుందా? నాన్న తిట్టాడనే కారణం వల్ల ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా ఏంటి? సూసైడ్కి ముందు రేప్ జరిగింది, దానికేం చెప్పారు? సార్ రేప్ జరిగిందంటే ఇది నార్మల్ మ్యాటర్ కాదు. నిఖిత ఫోన్ దొరికిందా? సార్ అక్కడంతా చెక్ చేసి చూశాను, కానీ నిఖిత ఫోన్ అక్కడ లేదు. తన బ్యాగ్ లో కూడా ఫోన్ లేదు. మీరు ఈ వైపుకి వెళ్ళి చూడండి, మీరు ఆ వైపుకి వెళ్ళండి, ఇంకా పొదల్లో కూడా చూడండి. అంతా సర్చ్ చేయండి, ఏదైనా ఎవిడెన్స్ దొరికితే వెంటనే రండి. సార్ క్రైమ్ సీన్ లో ఏది కనిపించలేదు, కానీ దీన్ని మర్డర్ అని చెప్పలేము. నాకేమో ఇది రేప్ సూసైడ్ లా అనిపిస్తుంది. ప్రతిమ, అమ్మాయిని రేప్ చేశారు, వెంటనే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుందంటారా? సార్ రేప్ అక్కడే జరిగిందా? అక్కడే జరిగిందని అనుకుందాం, ఏమంటారు? సంఘటన తర్వాత అమ్మాయి మనసు విరిగిపోయింది, తను వెంటనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది. అలానే తాడుని కూడా తనతో పాటు తీసుకెళ్తుంటారా? పైగా అలా జరుగుతుందని తనకేమైనా ముందే తెలుస్తుందా ఏంటి? సూసైడ్ కోసం తాడు కావాలని. తను చాలా టెన్షన్ గా ఉంది, చూసారా? ఇంకా ఎక్కడైనా రేప్ చేసి ఉండొచ్చు, అంతేగాని మరి కొట్టుకు వెళ్ళింది అంటున్నారా? సార్ ఇది మర్డర్ అని నేను కన్ను మూసుకుని చెప్తా. ఇది చేసినవాడు పక్క ప్లానింగ్ తో చేశాడు. తను మొదటి నుంచి నిఖితాని వాచ్ చేస్తూనే ఉన్నాడు సార్. అమ్మాయి ఏ రూట్లో వెళ్తుందో తనకు తెలిసింది, అది అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు. కాండం, తాడు అన్ని ప్లానింగ్ తో చేశాడు సార్. ఉన్నా సార్, ఏదో పర్సనల్ యాంగిల్ లో ఉంటుందిగా. ఒకటి అమ్మాయి విషయంలో, ఇంకొకటి ఫ్యామిలీ విషయంలో పర్సనల్ యాంగిల్ ఉంటుంది, అది కూడా విచారిద్దాం, అంతేగా? అవును, తప్పకుండా పర్సనల్ యాంగిల్ కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ మర్డర్ ని తను సూసైడ్ గా మార్చేశాడు. పోస్ట్ మార్టంలో ఏమైనా మిస్ అయి ఉండొచ్చు కదా, స్ట్రాంగులేషన్ మార్కే లేదు. పైగా ఒక అమ్మాయి అంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందా? తాడు రెడీ చేసుకుంది ముందే. మనం ముందు నిఖిత ఫ్యామిలీతో మాట్లాడాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలి. ఇది సూసైడా మర్డర్ అనేది మనం దాన్ని బట్టి చెప్పగలం. రేప్ చేయడానికి ఛాన్స్ తీసుకున్నారేమో, అది చూడాలి మనం. ఏమైనా అయి ఉండొచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్ని చెక్ చేయాలి. రోహిత్, నాకు సతారా ఇంకా చుట్టుపక్కల స్టేషన్ నుంచి రేప్ ఇంకా మర్డర్ కేసెస్ నాకు కావాలి, తీసుకురా త్వరగా. ఇలాంటి కేసెస్ లో ఇంకా జైల్లో ఎవరున్నారు, బయట ఉన్నారు, ఎవరు బెయిల్లోకి వచ్చారు కావాలి. సార్ డీటెయిల్స్ అని కలెక్ట్ చేయి, వెంటనే వెళ్ళు. మనే అక్కడ ఉన్న అన్ని ఏరియాల్లోని తన ఫోటోని చూపించి అందరినీ విచారించు, ఓకేనా? ఆ అమ్మాయి అక్కడెక్కడైనా తాడు కొందేమో అడుగు. అంటే ఇది సూసైడా? నాకు మీ పరిస్థితి అర్థమవుతుంది. నిఖిత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసామంటే నిఖిత మరణం 27వ తారీఖు సాయంత్రం జరిగింది. అనేకంగా 4 to 6 జరిగిందేమో. ఈ సీసీటీవీ ఫుటేజ్ మాకు అక్కడున్న ఒక షాప్లో దొరికింది. నిఖిత ట్యూషన్కి వెళ్ళలేదు. మీ ఎవరితోనైనా ఇంతకు ముందే తను ఏమైనా చెప్పిందా? ఎవరైనా తనని ఇబ్బంది పెడుతున్నారని? లేక మీకెవరితోనైనా పగుందా? మీ మీద పగని వాళ్ళు ఈ అమ్మాయి మీద చూపించారేమో. సార్ అక్క సూసైడ్ ఎప్పటికీ చేసుకోదు. నిఖిత సూసైడ్ చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే ఎవరు కారణం? మీ అక్కను చంపి మీ కుటుంబానికి నష్టం ఏర్పరచాలని చూసేది. మార్కెట్లో నాకు 2 కూరగాయల కొట్లున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ గొడవ నాకు రాలేదు సార్. మేము గత వారం రోజులుగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం. గత 1 వారంలో ఆ అమ్మాయి ఈ రోడ్లో అసలు రానేలేదు. అంటే ఆ అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికి రావడానికి ఆ రోడ్ని అస్సలు వాడనే లేదు. 27వ తారీఖు ముందు ఆ అమ్మాయి క్లాసెస్ సరిగ్గానే వెళ్ళింది. కానీ ఆ రోజు క్లాస్ కట్ చేసి ఈ రోడ్లో వెళ్ళింది అంటే ఆ అమ్మాయి ఎవరినో కలవడానికి వెళ్ళింది. అది నాకు తెలియదు సార్. తను క్లాస్ కట్ చేసిన విషయం కూడా, తను క్లాస్ కట్ చేసేసి ఎవరిని చూస్తానికి వెళుతుందో అస్సలు నాకేమీ తెలియదు సార్. ప్రతాప్ సారు, మీరు ఇలాగా ఏ విషయానికైనా తెలీదు అంటూ ఉంటే ఎలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం? అసలు నాకేం తెలియదు సార్. మాకెవరికి అసలేం తెలీదు. అదేంటంటే నా కూతురు నిఖిత చిన్న వయసులోనే ఎందుకు ఇటువంటి పనులు చేసిందో. ఎవరో మా అమ్మాయి విషయంలో నా కూతురు నిఖితాని. అలాగే అక్క సూసైడ్ చేసుకోలేదు. ఒకవేళ తనకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పోరాడుతుంది, కానీ సూసైడ్ చేసుకోదు. మా అక్క చాలా ధైర్యం గలది, సూసైడ్ ఇప్పటికీ చేసుకోదు.
ఇదిగోండి. థ్యాంక్ యూ. హలో ఎవరు మాట్లాడుతున్నారు? హలో, మీరెవరు మాట్లాడేది? నేను సదానగర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ప్రతిమాని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. నేను అమిత్ భావేని. ఏంటో చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను మా షాప్లో ఉన్నాను మేడం, మహాబలేశ్వర్ మార్కెట్లో. ఎందుకు? నిఖిత అమ్మాయి నీకు తెలుసా? అవును తెలుసు. ఎందుకు? ఎలా తెలుసు? అరే ఏమైంది మేడం, మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు? అమిత్ నీకు తెలుసా నిఖిత చనిపోయింది? మేడం 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 నాకు ఈ విషయం తెలీదు మేడం. విషయం ఏంటంటే నిఖిత నా కజిన్, మా అక్క మీనాక్షికి పెద్దన్న వరుస అయ్యే ప్రతాప్ ఆప్తే కూతురు. మేడం మీరు నాకు ఈ విషయం ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ అలాంటి జరిగితే మీరు ప్రతాప్ గారికి ఫోన్ చేయొచ్చుగా. నిఖిత చనిపోయే ముందు చివరిగా నీకే కాల్ చేసింది. ఏంటి నాకా? మేడం మీరు ఏమంటున్నారు? నాకేం అర్థం. నిఖితని రేప్ చేశారు. రేప్ తర్వాత వాళ్ళు మర్డర్ చేసుంటారు, లేకపోతే తను సూసైడ్ చేసుకుని ఉంటుంది. ఏప్రిల్ 27 ఈవినింగ్ జరిగింది. నిఖిత చనిపోయేటప్పుడు ఈవినింగ్ 4:45కి మీకే తను కాల్ చేసింది. 21 సెకండ్స్ మాట్లాడింది. మేడం నిఖిత విషయంలో ఏం జరిగిందో ఇది వింటేనే నా తల తిరుగుతోంది. నిఖితకు చాలా దారుణం జరిగింది. మేడం నిఖిత నాకు ఫోన్ చేసినట్టయితే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పనా ఏంటి? అలాగే మహాబలేశ్వర్లో ఉండే నాకెందుకు తను ఫోన్ చేస్తుంది? ఒకవేళ ఫోన్ చేయాలనుకుంటే తన కుటుంబ సభ్యులకే చేస్తుంది కదా. అమిత్ నేను ఎందుకు కాల్ చేశానంటే నిఖిత ఇప్పుడు ప్రాణాలతో లేదు. అదే అడుగుతున్నాను, మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారో చెప్పండి. మేడం అదేంటంటే ఒక్క నిమిషం. 27వ తారీఖా మేడం, ఆ రోజు సాయంకాలం నాకు ఒక వ్యక్తి నుండి కాల్ కూడా వచ్చింది. అతను ఒక మగాడు వచ్చి నీ చెల్లెలు డెడ్ బాడీ తీసుకోమన్నాడు. దానికి నువ్వేం చెప్పావు? మేడం నేనేమంటాను, ఎవరో తమాషా చేస్తున్నారనుకున్నా, ఎందుకంటే నాకు ఏ చెల్లి లేదు కాబట్టి. అమిత్ ఆ కాల్ అనేది నిఖిత ఫోన్ నుంచే నీకు వచ్చింది. అప్పుడు కూడా నీకు తెలియలేదా నిఖిత సిస్టర్ నీకు కాల్ చేసిందని? నేను ఈ విషయం ఎందుకు పట్టించుకోలేదు? ఒకవేళ కజిన్ సిస్టర్ కూడా కావచ్చు కదా. అమిత్ సర్దార్ పోలీస్ స్టేషన్ కి త్వరగా రా. చెప్పండి. నా పేరు వినోద్ అండి. నాకు గీత తెలుసు. వినీత్ బోరా స్టేషన్ కి త్వరగా రా. మేడం నేను నిఖిత ఇంటికి వచ్చాను తన అంతిమ సంస్కారం కోసం. ఇది అయ్యాక కావాలంటే. అయితే పూర్తి చేసుకునిరా, తప్పించుకోవడానికి ప్రయత్నించుకో. నేను ఎక్కడికి పారిపోను మేడం. నేనెందుకు పారిపోవాలి? సార్ నేను 2-3 మాట్లాడాను సార్. వాడు ఏమన్నాడంటే ఒక అతను ఉన్నాడంట కిషోర్ అని, పత్తారాలోనే ఉన్నాడంట. 3 సంవత్సరాల క్రితం రేప్ కేసులో లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు బెయిల్లో వచ్చాడంట. వాడితో మాట్లాడండి. కిషోర్ కదమ్మ ఎక్కడుంటాడు? అది కరెక్ట్గా తెలియదు సార్, కానీ ఇప్పుడు వాడు సత్తార్లో లేడు. ఎవరినైనా ట్రేస్ చేయి. తప్పకుండా ఇందులో ఒక క్రిమినల్ బాగా ఉందని తెలిసిందిలే. క్రిమినల్ గానే ఉన్నా కూడా ఎవడైనా తాడు తీసుకెళ్తాడా? ప్లాన్ చేస్తాడా? నాకు ఏమనిపిస్తుందంటే పర్సనల్ యాంగిల్గా ఉంటుంది. గోవింద్ కారణం చెప్పకు. కిషోర్ కదం ఎక్కడున్నాడో చెప్పు, ఎక్కడ దాక్కున్నాడో చెప్పు. కిషోర్ కదం అతి త్వరలో నా ముందు ఉండాలి. ఓకే? నువ్వు బాగున్నావు కదా? వినీత్ ఇక్కడికి వస్తానని చెప్పాడు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వస్తానని చెప్పాడు. లోహితకి గమనించమని చెప్పాను. వాడే నిఖితాకి బాయ్ ఫ్రెండ్గా ఉన్నాడు, కానీ ఇది ఎవరిని అడిగినా కూడా ఎవరికి తెలియలేదే. డిఫరెంట్ గానే ఉంది. ఈ నిఖిత దగ్గర వినీత్ గురించి అడిగినప్పుడు తను ఏది దాయలేదో, అబద్ధం చెప్పలేదు. అడిగిన వెంటనే అఫైర్ ఉందని చెప్పింది. తిను నిఖితాకి సీనియర్. పోయిన సంవత్సరమే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఆ రోజు నిఖిత తిన్ని మీట్ అవ్వడానికే క్లాస్కి వెళ్ళింది. ఏప్రిల్ 27వ తేదీన సాయంత్రం పార్క్ లో కలుసుకోవడానికే వెళ్లారు. ఎప్పుడు అక్కడే మీట్ అవుతారంట. కానీ ఆ రోజున ఆ అమ్మాయి ఆ రోడ్లోనే ట్రావెల్ చేసింది. ఎస్ సార్. అమిత్ విషయమే వేరుగా ఉంది. తనకి ఒక కాల్ వచ్చింది, తన సిస్టర్ చనిపోయిందని. కానీ వాడు అది పట్టించుకోలేదు. తను కట్ చేశాడు. తనకు సిస్టర్ లేదని అనుకుంటున్నాడు. కానీ ఆ కాల్ నిఖిత ఫోన్ నుంచే వచ్చింది. వాడు అబద్ధం ఆడుతున్నాడు. ఆ అమిత్ ఎంతసేపట్లో వస్తానని చెప్పాడు? తను అప్పుడే బయలుదేరతానని చెప్పాడు. తన ఫోన్ ట్రేస్ చేస్తున్నా, వస్తూనే ఉంటాడు. తప్పించుకోవడానికి ట్రై చేయడు. అమిత్ బావేకి మహాబలేశ్వర్లో నిఖిత ఫోన్ నుంచి ఒక కాల్ వచ్చింది. నీ చెల్లి డెడ్ బాడీ పడుంది, వచ్చి తీసుకోబో. నా చెల్లెలా? అరే నాకు ఏ చెల్లి లేదు కదా. ఆ ఫోన్ అప్పుడు మిస్ అయ్యుంది. నా ప్రశ్న ఏంటంటే అమిత్కి ఈ విషయం ఎలా తెలియకుండా పోయింది? ఎందుకంటే ఆ కాల్ నిఖితా నంబర్ నుంచి వచ్చింది. ఈ సంఘటన ఎలా జరుగుంటుంది? ఎలా ఎవరికీ తెలియకుండా పోయి ఉంటుంది? నిఖితాకి వినీత్తో ఒక అఫైర్ ఉంది. అది మాత్రమే కాదు, ఇకపైనే నిజాలు ఈ కేసులో బయటపడబోతున్నాయి.
అవును సార్, ఆ రోజు నిఖితాని మధ్యాహ్నం పూట కలిశాను. గత సంవత్సరంన్నరగా నేను తన అఫైర్లో ఉన్నాం సార్. సంవత్సరంన్నరగానా? అదేంటి వాళ్ళ ఇంట్లో ఈ విషయం ఎవరికీ తెలియలేదు? లేదు సార్, నా ఫ్యామిలీకి అసలు ఏ విషయాలు తెలియవు. కాలేజీలో కూడా ఎవరికి తెలీదా? మేము నిఖిత బెస్ట్ ఫ్రెండ్ ఆర్తిని కూడా అడిగాం. వాళ్ళు కూడా మీ ఇద్దరు గురించి ఏం చెప్పలేదు. నేను నిఖిత ఇద్దరం కలిసి అలాగే డిసైడ్ చేసుకున్నాం. నేను ఎంఎస్సీ చేస్తున్నా, తను బీఎస్సీ అయిన తర్వాత మాస్టర్స్. ఆ తర్వాత మేమిద్దరం పెళ్లి గురించి మాట్లాడుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత మా రిలేషన్షిప్ గురించి చెప్దాం అనుకున్నాం. ఏప్రిల్ 20వ తారీఖున నువ్వు నిఖితని ఆ పార్కులో కలిసావు కదా? నిఖిత ఏదో ఒక విషయంగా టెన్షన్ అయిందని నీకు అనిపించిందా? టెన్షన్ అంతా ఏం లేదు సార్, బాధపడుతూ ఉండేదంతే. ఎందుకలా? కొద్ది రోజులకు ముందు వాళ్ళ నాన్నగారు ఫోన్లో పాపం తిట్టినట్టున్నారు. బాధపడుతూ ఉందా లేక అది తలుచుకుంటూ టెన్షన్గా ఉందా? బాధపడింది సార్, ఎందుకంటే తనకి వాళ్ళ నాన్నగారు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. మా నాన్న ఇలా తిట్టడం నన్ను మొదటిసారి కాదు, ఇలాగే చాలాసార్లు నన్ను తిట్టారు. నాకే అనిపిస్తుంది ఫోన్కి ఎక్కువ లోబడిపోయానని. నీకు అలా అనిపిస్తే గనక నిన్ను నువ్వు మార్చుకోవాలి. మార్చుకునే తీరాలి. వినీత్, ఇక నుంచి ఫోన్ చేసుకోవడం చాట్ చేసుకోవడం తగ్గించుకుందాం. నేను చదువుపై దృష్టి పెట్టాలి. అమ్మ నాన్న ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, కానీ ఇప్పుడు నేనే చదవట్లేదని నాకే తెలుస్తుంది. అందుకు నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఆహా, అలా ఏం లేదు, నేనేం బ్లేమ్ చేయట్లేదు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే నా ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు మనం మాట్లాడుకోవడం, మీట్ అవ్వడం తగ్గించుకుందాం. ఓకే. ఆ తర్వాత మేము చాలాసేపు మాట్లాడుకున్నాం, చాలా చాట్ చేసుకున్నాం. ఇంకా మేము ఇంటికి తిరిగి వెళ్ళిపోయాం సార్. అంతే అంటావా? దీని గురించి ఆ అమ్మాయి అంత బాధపడుతుందా ఏంటి? అవును సార్, నిఖిత చాలా తెలివైన అమ్మాయి. వాళ్ళ అమ్మా నాన్న తిట్టుల్ని తను ఎప్పుడూ నెగిటివ్గానే తీసుకోలేదు. వాళ్ళ అమ్మా నాన్న ధనవంతులు కాదని తనకు తెలుసు. తనని చదివించడానికి ఎంతో కష్టపడుతున్నారు. మేమిద్దరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. చదివేకు ఒక మంచి లెవెల్కి వెళ్ళాలనుకున్నాం, మంచి స్థాయికి ఎదగాలనుకున్నాం. ఈ ఫుటేజ్ చూడు. ఈ ఫుటేజ్ మాకు మండే చావల్ దగ్గర కొట్టు దగ్గర దొరికింది. ఇది నిఖిత ఇంటికి వెళ్ళేటప్పుడు. ఈ ఫుటేజ్లో ఏదో తెలుస్తుంది, తను టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. టెన్షన్ సమస్య అలాంటిదేమీ లేదే. తను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగానే ఉంది. సరే, బాయ్. బాయ్. మన నెక్స్ట్ మీటింగ్ 1 month తర్వాత. అవును తెలుసు, బట్ ఐ విల్ మిస్ యూ. బాయ్. తను నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు నేను తనతో చెప్పాను, తనని బాగా మిస్ అవుతున్నాను అని. మాకు గ్యాప్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆఖరిగా నేను తనని ఆ ఒక్కసారి మాత్రమే చూడగలుగుతాను అని. మీ బంధువులు, స్నేహితులు, ఇంకెవరికి కూడా నీకు ఈ అఫైర్ ఉందని తెలీదా? సరే, ఎవరెవరికి తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇంకా మేడం మీరేదో చెప్పారుగా, ఆర్తికి ఏమీ తెలీదు అని. ఆర్తికి అన్ని విషయాలు తెలుసు. సరే ఓకే, నువ్వు నిఖిత ఎగ్జామ్స్ తర్వాత కలుసుకుందాం అనుకున్నారు, కానీ ఇంతవరకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. 27వ తారీఖున అమ్మాయి మిస్ అయింది, 29వ తారీఖున అమ్మాయి బాడీ దొరికింది మాకు. ఆ తర్వాత సిటీ మొత్తం మేము పోస్టులు అంటించాం. ఇంకా చెప్పాలంటే మీ కాలేజ్ నోటీస్ బోర్డులో కూడా అంటించాం. అప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని నీకు వచ్చి చెప్పనే లేదా ఏంటి అసలు ఆ అమ్మాయి మిస్ అయిందని? ఆర్తి కూడా ఇది మా దగ్గర చెప్పలేదు. నేను మీకు ముందే చెప్పానుగా, ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న డెసిషన్. ఫోన్ని పక్కన పెట్టి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని. ఆ తర్వాత నేను నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేశాను. అలాగా? అయితే ఈరోజు ఎందుకు ఆన్ చేసావు? నువ్వు ఎగ్జామ్లో పాస్ అయ్యావా? లేదు సార్, న్యూస్ పేపర్ చూసే నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను. నేను చూసి అలా షాక్ అయిపోయాను. అసలేం చేయాలో నాకేం అర్థం కాలేదు. బాగా గిల్టీగా ఫీల్ అయ్యాను సార్. ఎందుకలా? నా గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఇన్ని జరిగినా కూడా నాకు ఒక్క విషయం కూడా తెలియలేదు కదా. గత సంవత్సరంన్నరగా మీలో అఫైర్ జరిగింది, రైట్? మరి ఇన్నే సంవత్సరాలుగా జరిగిన అఫైర్ ఎవరికి తెలీదా, రైట్? మరి ఈ సంవత్సరంన్నర అఫైర్లో ఒక్కసారి కూడా మీరు సెక్సువల్గా ఏమీ? లేదు సార్, నిఖిత అలాంటి అమ్మాయి కాదు. తను ఒక విషయం నాకు స్పష్టంగా చెప్పింది, పెళ్లికి ముందు ఇలాంటి పనులు అసలు ఏం జరగవని. తాను అలా చెప్పినా కూడా దాన్ని నువ్వు ఒప్పుకుని ఉండవు కదా. మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం? నేను నిఖితాని ప్రేమించాను, కానీ ఇప్పటి వరకు తనతో ఫిజికల్ రిలేషన్షిప్లో లేను. సార్, మీరెందుకు అలా చూస్తున్నారు? నువ్వు కాకపోతే ఇంకెవరు? వాడెవడో అమ్మాయితో సెక్సువల్ అఫైర్ పెట్టుకున్నాడు. నువ్వేంట్రా అంటే అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నావు, అవన్నీ కూడా మాకు అర్థమైపోతున్నాయి. ఆ అమ్మాయిని ఎవరో రేప్ చేశారు, సెక్షువల్గా యాక్టివ్గా ఉంది. అందువల్ల కథ చెప్పకుండా నిజాన్ని మాత్రం చెప్పు. ఓకే సార్, మా మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. నేను ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఈ విషయం దూరంగా ఉంచాలనుకున్నాను. లేదంటే ఏంటి అవసరం లేకుండా వినీత్? నిఖితాని మర్డర్ చేశారు, లేకపోతే సూసైడ్ చేసుకుని ఉండాలి. ఇంకేం చేసి ఉంటారు చెప్పు వినీత్? ఇంతకన్నా పెద్ద షాక్ ఫ్యామిలీకి ఏముంటుంది?
ఈ విషయాన్ని దాచిపెట్టి తప్పించుకోవాలనుకుంటున్నావా? మేడం నేనేం చేయలేదు, అలాంటప్పుడు నేను దాచడానికి ఏముంది? అవును మీకు అబద్ధం చెప్పాను, మాలో ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అని, కానీ మా ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది మా ఇద్దరు అండర్స్టాండింగ్ మధ్య జరిగింది. నిఖిత బయలుదేరినప్పుడు సంతోషంగా ఉందా, లేకపోతే నువ్వు అబద్ధం చెప్తున్నావా? మేడం నేను చెప్పినవన్నీ నిజమే, నేను అబద్ధం చెప్పలేదు మేడం. నిఖిత పార్క్ నుంచి వెళ్ళినప్పుడు సంతోషంగానే ఉంది, తను ఏ టెన్షన్లోనూ లేదు. వీడిని క్లోజ్గా వాచ్ చేయండి. వీడికి సోషల్ మీడియా అకౌంట్ ఉంటే వాడికి తెలియకుండా దాన్ని ట్రాప్ చేయండి. సైబర్ టీం దగ్గర చెప్పి ట్రాక్ చేస్తాను. తన సోషల్ మీడియా ప్రొఫైల్ ఇంకా తన చాట్ని కూడా తీసుకుందాం. నేను ఆర్తిని విచారిస్తాను. వినీత్ తెలీదని ఎందుకు అబద్ధం చెప్పింది? ఖచ్చితంగా ఆర్తి ఏదో దాస్తుంది. క్రాష్ చెక్ చేయి. ఆ అమిత్ విషయం ఏమైంది? వాడు ఇంకా రాలేదు. కాల్ చేస్తాను సార్. మేడం, ఫుల్ అండ్ ఫుల్ బారోడ్ నగర్ నుంచి మారో చౌక్ వరకు అన్ని షాపులో ఎంక్వైరీ చేశాను. ఆ తాడు ఎక్కడ కొన్నారో అడిగాను. అక్కడున్న ఏ షాప్ వాళ్ళు కూడా నిఖితాకి తాడు అమ్మలేదన్నారు. సరే మానిక్, ముంబై సైబర్కి కాల్ చేయి. అశ్విన్కి మెసేజ్ చేసి నాకు కాల్ చేయమని చెప్పు. త్వరగా చేయి. అమిత్, నీకేదైనా ఫోన్ వచ్చుంటే నువ్వెందుకు మాతో చెప్పలేదు? మాకు తెలుసుంటుంది కదా నువ్వు నిఖితతోనే మాట్లాడుతుంటావని. దూరబంధం అని చెప్పినా కూడా నీకు నిఖిత తప్ప ఏ సహోదరి లేదు కదా. అమ్మా నేను అసలు ఆ విషయమే ఆలోచించలేదు. మీనాక్షి, ఇందులో అమిత్ తప్పేం లేదు. ఉన్నట్టుండి వాడు ఎలా ఆలోచించగలడు? బంధువులో ఎవరికైనా ఇలా జరుగుతుందో ఎలా అనుకోగలడు? అమ్మా నిఖితాకు అంత పెద్ద కుటుంబమే ఉంది కదా, నాకెందుకు ఫోన్ చేస్తుంది? ఎందుకని? అందుకే నేనేమీ పట్టించుకోలేదు. అందరూ మామయ్య ఇంటికి వెళ్ళండి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను. ఈ అమ్మాయి మాందే చౌక్ నుంచి బోరాక్ నగర్ వరకు తన ఇంటికి వెళ్ళింది నడుచుకుంటూ. ఆ ఏరియాలో మనుషులు జాడే ఉండదు. అక్కడ తనని రేప్ చేశారు, ఆ తర్వాత తనని మర్డర్ చేశారు. మీ ఇద్దరిలో ఎవరు చేశారు? నరేష్ నువ్వేనా లేదా చందన్ నువ్వా? నేను అసలేం చెప్పాను సార్. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ రోజంతా నేను నా ఇంట్లోనే ఉన్నాను, అసలు ఇటు పక్క రాలేదు. నేను కూడా దారిలో వెళ్ళలేదు సార్. మీరిద్దరూ ఇంతకుముందు ఎన్నో నేరాలని చేశారురా. అందువల్ల ఖచ్చితంగా మీరిద్దరిలో ఎవరో ఒకరు చేసి ఉండాలి. మీ ఇద్దరిలో గనక ఎవరో నా పని చేశారనుకోని వదిలిపెట్టను నా కొడకల్లారా. అలా చేసుంటే గోవింద్ వచ్చారుగా, అతను చెప్పుండేవానిగా. మీ లాఠీ దెబ్బల్ని నేను ఎందుకు తినాలి సార్? మీకు 12 గంటలు టైం ఇస్తున్నా, ఆ తర్వాత ప్రతి క్షణం నరక వేదన అనుభవిస్తారు. మీకు అర్థమైందా? గుడ్లేసుకుని చూస్తామని ట్రైన్ చేయలేదు. ఈ పని ఖచ్చితంగా కిషోరే చేసుంటాడు. మోహిత్, గోవింద్తో నేను దీన్ని ముందే ట్రేస్ చేయమని చెప్పాను. సతారాన్ని మించి ఈ ఫోటోని అన్ని ప్రదేశాలకి పంపించు. నాకు ఈ కిషోర్ కథని కావాలి. నేను నమ్మలేకపోతున్నాను. నిఖిత విషయంలో ఇలా జరుగుతుందనుకోలేదు. ఒక చిన్న పిల్ల విషయంలో ఎవడైనా ఇలా మృగంలా నడుచుకుంటాడా? పోలీసులు ఏం చెప్తున్నారంటే నిఖితని ఆత్మహత్య చేసుకుందని. పోలీసులు కట్టుకథలు చెప్తున్నారమ్మా. మీరు వాళ్ళని అడిగారా? ఈ హత్య ఎందుకు చేయాలని అడిగారా? వాడు ఎందుకని ఇలా చేయాలి? సార్ ఫోన్ 1 నెల ముందే మార్చేశాను. ఇప్పుడు ఉండే నంబర్లన్నీ కొత్త ఫోన్లో ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అందుకని 27వ తారీఖు నిఖిత నుండి ఫోన్ రాగానే అది నిఖిత నంబర్ అని నాకు తెలియలేదు. నిఖిత ఫోన్ నుంచి మగాడేనా ఫోన్ చేసింది? అవును సార్, అది మగవాడి ఫోనే. హలో, నీ సెల్ డెడ్ బాడీ ఇటు పడుంది, వచ్చి తీసుకోబో. సార్ నాకు అర్థం కాలేదు. ఉన్నట్టుండి నాకు చెల్లి ఎక్కడి నుండి వచ్చిందని. నేను నాకే చెల్లి లేదని చెప్పగానే తను ఫోన్ కట్ చేశాడు. అమిత్, ఎవడు వాడు మీకు ఫోన్ చేసింది? సార్ ఆ వ్యక్తి ఎవరో నాకు నిజంగా తెలీదు. తన పేరు కూడా నాకు చెప్పలేదు. తన మాట చెప్పాడు, వెంటనే ఫోన్ కట్ చేశాడు. మరి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ విషయాన్ని నువ్వు ఎందుకు చెప్పలేదు? ఎవరో తమాషా చేస్తున్నారేమో అనిపించింది. ఒకవేళ ఫోన్ నంబర్ సహోదరి చచ్చిపోయింది, వచ్చి బాడీ తీసుకెళ్ళమంటే అది జోకా నీకు? సార్ నేను అదే ఆలోచించాను. కానీ ఇలాంటి తమాషా ఎవరైనా చేస్తారా అని నేను అనుకున్నాను. కానీ నేనేం చేయగలను? నిఖితా నంబర్ నా ఫోన్లో సేవ్ అవ్వలేదు. ఒకవేళ తన నంబర్ నా దాంట్లో సేవ్ అయి ఉంటే ఎవరైనా ఆ నంబర్ నుంచి ఫోన్ చేస్తుంటే నేను ఆలోచించేవాడిని. సార్ కేవలం నంబరే వచ్చింది, పేరు రాలేదు. ఒక విషయం చెప్పు, నీకు ఫోన్ చేసిన వాడు నీ చెల్లెలు అని చెప్పాడు. అంటే ఆడికి నీ చెల్లెలు అని ఎలా తెలిసిందంటావు? నీకేమైనా తెలిసిందా? వాడు నీకెందుకు ఫోన్ చేశాడు అసలు? పక్కనే ఉన్న అమ్మా నాన్నకి ఎందుకు ఫోన్ చేయలేదు? అది సార్ నేనెలా చెప్పగలుగుతాను? ఈ విషయాన్ని మీరు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళని అడగండి. ఎవరైతే నిఖితని ఈ విధంగా దారుణంగా చేశారో అంతా వెతికి నా నంబర్ని మీరు తీశారు, ఆ తర్వాత నాకు ఫోన్ చేస్తున్నారు. ఇందులో అసలు నిజమే లేదు. ఈ కాల్ వచ్చేటప్పటికే మొత్తం అంతా కూడా అయిపోయింది. ఆ విషయాన్ని నువ్వు పోలీసులకి చెప్పలేదు, మీ అమ్మా నాన్నకి కూడా చెప్పలేదు. ఎందుకు మీ మామ ప్రతాపరావుకి ఒక ఫోన్ చేసి అంతా ఓకేనా అని నువ్వెందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు చెప్పు. సార్ నేను ఆ విధంగా ఎలా అనుకుంటాను?
తను చెల్లి అనగానే నా దూరపు చుట్టం చెల్లి అని ఎలా అనుకుంటాను? అలాగే నిఖితకి ఇలా జరిగిందని అనుకుంటానా? సార్, నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే మీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసినప్పుడే తెలిసింది. సార్, నాకు మాత్రమే కాదు, మా అమ్మ కూడా చాలా టెన్షన్గా ఉంది సార్, ఇంత దారుణం జరిగిందా అని. కానీ ప్రతాప్ మా అమ్మ ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అదే ఎందుకు చేయలేదు? సార్, నాకెలా తెలుస్తుంది ఎందుకని? ఇంత పెద్ద దారుణం జరిగింది. బహుశా తను కంగారులో ఉంటాడేమో, ఏం చేయాలో తెలియలేదేమో సార్. ఫోన్ చేసిన వాడు అది మాత్రమే నీకు చెప్పాడేంటి? వేరే ఇంకేం చెప్పలేదా? సార్, ఒకవేళ ఏదైనా చెప్పు ఉంటే తప్పకుండా నేను సీరియస్గా ఉండేవాడిని సార్. సార్, ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను చాలా పెద్ద తప్పు చేశానని. తన మాటల్ని నేను అలా కొట్టి పడేసి ఉండకూడదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళుండాలి. అమిత్కి ఈ విషయం 27వ తారీఖే తెలుసా? ముందులే ఈ విషయం తెలుసంటారా? మీనాక్షి తర్వాత ఏక్నాథ్ వచ్చి మా దగ్గర ఏం చెప్పలేదే. నాకు ముందుగానే ఆశ్చర్యంగా ఉంది నిఖితా గురించి విషయాలు ఎలా తెలిసినాయని. నిన్న కూడా అమిత్ అక్కడికొచ్చాడు. ఒక్క మాట కూడా వాడు మాతో ఏం చెప్పలేదు సార్. పోలీస్ స్టేషన్కి వచ్చిన విషయం కూడా. ప్రతాప్ సార్, వేరే ఏదైనా విషయం ఉందా? అమిత్ విషయంలో ఏదైనా ఉందా? అది ఏమైనా సరే, అది నిఖితా ఫోన్లోంచి అమిత్కి ఎందుకు ఫోన్ చేయాలి? మేము అదే ఆలోచిస్తున్నాం. మీకు వాడి ఇంటికి అంటే 2 కుటుంబాల మధ్య బానే ఉందా? మీరు కూడా నిఖితా మిస్ అయిన విషయాన్ని వాళ్ళకి చెప్పలేదు. అమిత్ అమ్మగారు నా మావయ్య కూతురే సార్. నాకు రిలేషన్ అవుతుంది సార్. అక్కడ ఇంకా వ్యవసాయ పొలం మాకుంది సార్. ఆ విషయంగా ఇంకా కోర్టులో కేసు జరుగుతుంది. సమీపంలో 6 నెలల క్రితమే కోర్టులో డేట్ ఇచ్చారు. అమిత్ సత్తారాకు వచ్చాడు. కోర్టు మేటర్ తర్వాత వాడు చాలా హీనంగా నడుచుకున్నాడు. కోపంలో నా కాలరే పట్టుకున్నాడు సార్. నువ్వే కదరా కోర్టులో కేసు వెయ్యాలని చెప్పావు. ఇప్పుడేంటి, ఎందుకు గొడవకొస్తున్నావు? ఆ భూమి మా నాన్నకు మా అమ్మకు కూడా దొరుకుతుంది. నేను దాన్ని ఎలాగైనా దక్కించుకుంటాను, వదలను. మీ తాత మీ అమ్మ పెళ్లికి మా అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాడు. దానికి తగిన ఆధారం నా దగ్గర ఉంది. అది నీకు నేను చెప్పాను, చూపించాను కూడా. నీకు పొలం వదిలిపెట్టలేని ఎప్పుడు చెప్పానా నేను? కానీ మీ తాత డబ్బు తీసుకున్నాడు కదా, దానికి సమాధానం. మీ తాత డబ్బు తీసుకున్నాడు కదా, ఆ డబ్బు ఇచ్చేసి నీ స్థలం నువ్వు తీసుకెళ్ళు. 30 ఏళ్ల క్రితం తీసుకున్న దానికి ఇప్పుడు వడ్డీతో చెప్పాలా ఏంటి? ముందు నీ డబ్బు సెటిల్ చేయరా. కరెక్ట్ గా కూర్చొని డబ్బులు సెటిల్ చేయాలని అనిపించలేదు కదా నీకు? నువ్వే కదా కోర్టుకి వెళ్ళావు, నేను వెళ్ళలేదు కదా. ఈ కేసులో ఓడిపోతావని ఇప్పుడు నీకు అనిపిస్తుంది కదా మావయ్య, అందుకే నాన్నతో గొడవ పడుతున్నావు అవునా? ఇలా చూడు, నువ్వు చిన్నవాడివి, చిన్నవాళ్ళ ఉండు, మా మధ్యలో రావద్దు. మీరు కూడా నాన్నకన్నా చిన్నవారే కదా, మరి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇది వాళ్లే చూసుకుంటారు. మావయ్య, మోసం చేశారు మీరు. మిమ్మల్ని తేలిగ్గా వదిలిపెట్టను. అమిత్ అబద్ధం ఆడుతున్నాడు సార్. అదెలా జరిగి ఉంటుందో నాకు తెలియలేదు. వాడి దగ్గర నిఖితా నెంబర్ ఉంది. నిఖితా తన నెంబర్ నుంచి వాడికి కాల్ చేస్తూ ఉంటుంది. అలాగే వాడు చాలాసార్లు నిఖితాకి ఫోన్ చేశాడు సార్. కాంప్రమైజ్ చేసేద్దామని మాట్లాడాడు. అమిత్, ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నావా? ఎందుకు మా నాన్న అలా బెదిరించావు? కోర్టు దగ్గర ఆయన కాలర్ తో పెట్టి ఎందుకు బెదిరించావు? నువ్వేమనుకుంటున్నావు? నిఖితా నేనే కావాలని కోర్టుకు వెళ్ళలేదు, కానీ మీ నాన్నే నేను కోర్టుకు వెళ్లేలా చేశాడు. ఇది తప్ప నాకు వేరే మార్గమే లేదు. 30 ఏళ్ల క్రితం మా తాతయ్య మీ తాతయ్య దగ్గర 50,000 అప్పు తీసుకున్నారు. దాని వడ్డీ చూపి మొత్తం మా భూమి అంతా లాక్కోవాలని ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నువ్వే చెప్పు, 50,000 అది దొరుకుతుందా ఏంటి? నీ లెక్కలని నా దగ్గర కాదు, నీకంటే లెక్కలు నాకే బాగా తెలుసు. ఆయన నీ విషయంలో ఏ తప్పు చేయలేదు. ఒకవేళ మీ తాత తన తమ్ముడి కూతురు పెళ్లికి 50,000 అప్పు ఇచ్చుంటే అదేమీ పెద్ద విషయం కాదు. అదే విధంగా ఇది తాతగారి తరపునిచ్చే గిఫ్ట్ కూడా అయి ఉండొచ్చు కదా. అద్భుతం, ఊసరవెల్లిలా మాటలు మారుస్తున్నావు. ఇలా చూడు, కోర్టుకి వెళ్ళటానికి నిర్ణయించుకుంది నువ్వు, మేం కాదు. నిర్ణయం కోర్టే చెప్పాలి, ఏదైనా సరేనా? నిఖితా, నువ్వు చదువుకున్నావు కదా, కాస్త అయినా తెలివి ఉంటుందనుకున్నాను. మీ నాన్నకు నువ్వు తెలిసేలా చేస్తావనుకున్నాను, ఇంట్లో ఇలాంటి గొడవలు వద్దని. కానీ నువ్వు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నావు. నీకు ఏం అర్థం కావట్లేదు. నీకు అర్థమైంది కదా, తిరిగి మళ్ళీ నాకు కాల్ చేయొద్దు. మీ నాన్నకి అర్థమయ్యేలా చెప్పు, సరేనా? బాయ్. అలాగైతే ఒకవేళ అమిత్ ఏదైనా చేసుంటాడా? కానీ ఇవాళ ఈ విషయంలో జరిగిందంతా చూస్తే మీరు విషయాన్ని ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాతే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇందులో ఏదో ఉంది. అంటే ఇందులో అమిత్ కూడా ఉన్నాడనమాట. ప్రతాప్రావు ఇంకా అమిత్ దావే వీళ్ళిద్దరి మధ్య కుటుంబ ఆస్తి గురించి ఒక గొడవ వచ్చిన తర్వాత నిఖితా ఫోన్ నుంచి వచ్చిన ఆ కాల్ ఇప్పుడు కాస్త వ్యత్యాసంగా ఉంది. అది ఈ కేసుని వేరే దారిలోకి తీసుకువెళుతోంది. అమిత్ బావే నిఖితా ఫోన్ నుంచి ఎవరో కాల్ చేసినట్టు చెప్పాడు. నిజంగానే ఆ కాల్ ఒక అనానమస్ కాల్ అని అమిత్ అనుకున్నాడా? త్వరగా అమిత్ CDRని పట్టుకోండి, మహాబలేశ్వర్లో ఉన్న అందరినీ కూడా కనుక్కోండి.
కాలర్ అమిత్కి తెలుసని మీరు అనుకుంటున్నారా? నిఖితనక తనకి ఫోన్ చేసింది. సచిన్, దానికి ఛాన్సెస్ ఉన్నాయి. అమిత్ ఎవరికో కాంటాక్ట్ ఇచ్చాడు. వాడేం చేశాడంటే సమయం చూసి రేప్ చేసి చంపేశాడు. ఎందుకని మీరు ఇలా నాతో అరుస్తున్నారు? అరవకుండా నీకు హారతి తీయనా? 15 సార్లు కాల్ చేశాను, 30 మెసేజ్లు చేశాను, దేనికి రెస్పాండ్ అవ్వలేదు? నేనెందుకు ఫోన్ చేయలేదంటే నిఖితకి జరిగిన సంఘటన తలుచుకొని బాధపడుతున్నాను. అందుకని బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నేను కాల్ చేయకపోతే నాతో ఇలాగే మాట్లాడతారు, హారతి తీయనని. వినీత్ తన బాయ్ ఫ్రెండ్ తెలియదని నువ్వెందుకు అబద్ధం చెప్పావు? ఎందుకంటే నాకు తెలీదు వాళ్ళకి ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉంటుందని. నాకు తెలియని విషయాల్లో నేను ఎలా చెప్పగలను? వాళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందని నాకెలా తెలుసు? నీ దగ్గర ఏం జరిగిందో ఏం జరగలేదో అది రెండో విషయం. కానీ నేనేం అడిగానంటే నిఖితకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా అనేదే అడిగాను. అదే తెలుసుకున్నారు కదా, వినీతే చెప్పాడు కదా తన బాయ్ ఫ్రెండ్ అని. మరి ఇంకేం కావాలి మీకు? చూడండి, ఇలా మళ్ళీ ఇబ్బంది పెట్టకండి. థ్యాంక్ యూ, బాయ్. నీకు ఆర్తికి మధ్యలో ఏముంది? అదంతా ఏం లేదు. ఇంకా నన్ను మోసం చేయకు. ఫ్రెండ్ అనే పేరుతో తన అస్తమాటుకు నిన్ను కలుస్తుందిగా, అది చూస్తేనే తెలుస్తుంది. నిఖిత ఆర్తినే కదా కమెంట్ చేస్తోంది, నేను ఇంకా రిప్లై చేయలేదే. నువ్వెందుకు తన్ని రిజెక్ట్ చేయకుండా అలా ఉన్నావు? తను ఓపెన్ గా నీతో ఉంటుంది, స్వీటీ బెస్టీ ఏదో కమెంట్స్ చేస్తుంది. తన దగ్గర మన విషయం గురించి చెప్పలేదా? నిఖిత, ఆర్తి ఏం రాసినా తనని రాయనివ్వు. నువ్వు ఎందుకని దీనికి ఇంత సీరియస్ అవుతున్నావు? నా మాట నాకంతా తెలుసు వినీత్. నాకు తెలియకుండా నువ్వు డబుల్ గేమ్ ఆడద్దు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నా, నువ్వేంటి డబుల్ గేమ్ ఆడుతున్నావు? వినీత్ నుంచి దూరంగా ఉండు. హే హలో, ఏంటి వినీత్ దగ్గర డబుల్ గేమ్ ఆడుతున్నావు? మేమిద్దరం ఒకటిగా కలిసే మాట్లాడుకున్నావు. నువ్వేదో పరిచయం చేసినట్టు మాట్లాడుతున్నావు. వినీత్ని సొంతం చేసుకోవాలనుకున్నావు, అది వేరే విషయం. అదే నీకే తెలుసు కదా. నా గురించి వినీత్ గురించి నీ దగ్గర నేను చెప్పాను కదా. దానికి చెప్పాను. అయితే వాడు నీ ప్రాపర్టీయా? నువ్వు నాతో చెప్పిందే కదా. పబ్లిక్ ప్లాట్ఫామ్ అని ఓపెన్ గా చెప్పేశాను. కమెంట్ చేసి ఓపెన్ గా చెప్పాను, అతన్ని ఇష్టపడుతున్నానని చెప్పేశాను. అరితి, నువ్వు నిజంగానే మోసగత్తివి. నువ్వు నా ఫ్రెండ్ అనుకున్నాను కదా, అది నా తప్పే. ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని దోచుకోవాలనుకుంటున్నావు? గుర్తు పెట్టుకో, నేనున్నంత వరకు వినీత్తో ఉండలేవు. నేను నీ దగ్గర నుంచి విడదీస్తే నువ్వేం చేయగలవు? అతను కూడా నన్ను ఇష్టపడితే అప్పుడు కూడా నువ్వు నాతో ఫ్రెండ్గా ఉంటావు కదా నిఖిత. తను వదిలేస్తావు కదా? వదిలేస్తానే, కానీ అలా జరగదని నాకు నమ్మకం ఉంది. తను ఖచ్చితంగా నిన్ను ఇష్టపడడు. ఎందుకంటే తను నన్ను ఇష్టపడుతున్నాడు. ఎక్కడికైనా వెళ్ళి చావబోయేది నువ్వేనే. నువ్వు నన్ను చూసి కుళ్ళుకుంటున్నావు, నిన్ను చూసి కాదు నేను. సారీ మేడం, నేను సచిన్ గారి కోసం ఫీల్డింగ్కి వెళ్ళాను. అందుకే మీకు టిప్ ఇవ్వటం లేట్ అయింది. ఒక విషయం చెప్పు, ఆర్తి నీకు తెలుసా లేదా? మేడం, తనకి వేరే ఫ్రెండ్ ఉంది. తన పేరు విద్య. తనతో మాట్లాడండి, తనకి తెలిసే ఉంటుంది. ఈ ఆర్తి నిఖిత ఎందుకని 2-3 నెలలుగా మాట్లాడలేదని అడగండి. ఏంటి, ఆర్తి వినీత్ ఇష్టపడుతున్నారా? కరెక్ట్గా జడ్జ్ చేశారు మేడం. ఆర్తి మాత్రమే కాదు, వినీత్ కూడా చాలా కంత్రివాడే. అది నాకు ముందే తెలుసు. తర్వాత మేడం, ఈ కథలో ఒక పాత గొడవ కూడా ఉంది. కుణాల్ సామంత్. వీడు ఆర్తికి కసిన్ మేడం. వీడు కూడా ఫ్రాడే. జోదం ఆడటం, పిట్ ప్యాకెట్ కొట్టడం. వీడు ఇలా చేస్తున్నాడని వీడి ఫ్యామిలీలో ఎవరూ దగ్గరికి రానివ్వరు మేడం. కానీ వీడు ఆర్తికి చాలా క్లోజ్ గా ఉంటాడు. నేను విన్నంత వరకు కుణాలే వినీతిని బెదిరించాడంట. అవును, కుణాల్ నన్ను బెదిరించింది నిజమే. నిఖితాని వదిలేమని చెప్పింది. ఇంకా నా దగ్గర ఏం దాచిపెట్టావు? ఆర్తి నీ గురించి ఏం చెప్పలేదు. ఆర్తి నీకు ఉన్న లవ్ స్టోరీ కూడా చెప్పలేదు. మేడం, ఆర్తి ఒకలాంటి అమ్మాయి, చాలా పట్టుదల ఎక్కువ. ఓ అలాగా? మేడం, తన గురించి మీకు తెలీదు. మేడం, ఆ రోజు నిఖిత బాడీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు నాకు కాల్ చేశారు. సరే ఫోన్ మాట్లాడదామని బయటకు వస్తే తను నా వెనకాల వచ్చేసింది. ఎవరు కాల్ వినీత్? పోలీసులా? వినీత్, ఇప్పుడు నిఖిత ప్రాణాలతో లేదు కదా. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఎవరు లేరు, కరెక్టే కదా? మీకు నమ్మకం లేకపోతే ఒకసారి ఫోన్ తీసి చూడండి. ఆర్తి నిఖిత డెత్ గురించి ఏమేమి మెసేజ్ పెట్టిందో ఒకసారి చూడండి. ఎన్ని మెసేజ్ పంపించిందో ఒకసారి మీరు చూడండి మేడం. నిఖిత చనిపోయి 2 రోజులు కూడా అవ్వలేదు. తను మెసేజ్ చేయడం మొదలు పెట్టింది, ప్రపోజ్ చేయడం మొదలు పెట్టింది. నా వెనకాలే తిరుగుతోంది, నన్ను టార్చర్ పెడుతోంది. తను టార్చర్ చేస్తుందా? తన టార్చర్ చేస్తుందంటే మరి నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఒక విషయం చెప్పు, తను చివరిగా ఆ రోజే కదా మీట్ అయ్యావు. మరి ఎందుకు అది నా దగ్గర దాచిపెట్టావు? ఒకవైపు ఆర్తి తాంబే నిఖిత పైన కోపంలో ఉన్నారు. ప్రేమే ఒక కొత్త సంఘటనకు ఇప్పుడు కారణమైంది.
ఇంకోవైపు మహాబలేశ్వరం నుంచి ఇంకో భయపెట్టే సమాచారం రాబోతోంది. ఈ కేసునది తలక్రిందులుగా చెయ్యబోతోంది. మహాబలేశ్వర్లో నేను మొట్టమొదటిసారిగా పనిచేస్తున్నాను. స్పెషల్ న్యూసే ఇచ్చాను. అమిత్ బావా వేరే విధంగా ఆడుకుంటున్నాడు. గోవింద్, డైలాగులు మాట్లాడకుండా ముందు విషయం ఏంటో చెప్పు. మీరు కిషోర్ కథమని కనిపెట్టమని నాతో చెప్పారు కదా, అది కరెక్ట్ అయిన టార్గెటే సార్. అయితే అమిత్కి కిషోర్కి కనెక్షన్ ఉందంటున్నావా? అవును సార్. ఆ కిషోర్ కదర్ వచ్చి ఇక్కడికి మహాబలిపురం వచ్చి వెళ్ళాడు. వచ్చిందేదో ఒంటరిగానే, కానీ అనిత్ బావాని చూడటానికి వచ్చాడు. ఇక్కడ నుంచవద్దు, నా వెనకాలేరా రా. అమిత్ బావా కొట్లో దినేష్ అని కూడా పనిచేస్తున్నాడు కదా, వాడిని పిలిచి అడిగితే అన్ని తెలుస్తాయి. అన్ని రహస్యాలు వాడికి తెలుసు. అయితే అమిత్ని వాచ్ చేస్తూ ఉండు, నేను దేవిత్ సంగతి చూసుకుంటా. సౌకార్ విక్రమ్ యాదవ్ వాడెందుకు ఈ కేసులోకి వచ్చాడు? నేను నిఖితా ఇంటిని చూస్తున్నప్పుడే ఈ సౌకార్ విక్రమ్ని చూశాను. నిఖితా వాళ్ళ నాన్న కూరగాయల కొట్టు 2 పెట్టుకున్నాడు కదా, అందుకోసమని సౌకార్ దగ్గర నుంచి 15 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఏది జరిగిందో అది జరిగి ఉండకూడదు, కానీ ఇప్పుడేం చేయగలం? ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? తెలియదు కదా. నేనందరినీ బాగా చూసుకుంటాను, నిన్ను, శివం ఇద్దరిని. అర్థమైంది కదా? ఆ విక్రమ్ జాదవ్ చాలా మోసమైనవాడు. ముందు డబ్బిస్తాడు, వడ్డీ మీద వడ్డీ వేసి ఇంకెన్నెన్నో విషయాలు వసూలు చేస్తాడు. చాలా విషయాలంటే ఎవరైతే వీడి దగ్గర డబ్బు తీసుకున్నారో వాడింటి ఆడవాళ్ళందరినీ వీడు రమ్మంటాడా? అవును సార్. 3 సంవత్సరాల క్రితం మాంధవి చౌకీలో జరిగింది సార్. వీడికి భయపడి మొగుడు పిల్లం పారిపోయారు సార్. అంటే నిఖిత నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? ఈ హత్య ఇంకా జరిగిన సంఘటనకి విక్రమ్ యాదవ్కి నిజంగా ఎలాంటి సంబంధం లేదా? లేదా ఈ కథ వేరే రూట్లో ట్రావెల్ చేస్తోందా? నేరస్తుడు తన్ని రేప్ చేశాడు, హత్య చేశాడు. సార్, కన్ఫర్మ్ నిఖితాని మర్డర్ చేశారు. ఈ అమిత్ మనకి అబద్ధం చెప్తున్నాడు సార్. తను ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేశారో తెలియదంటున్నాడు. చాలా మంది క్రిమినల్స్ ని కనుక్కున్నప్పుడు కిషోర్ కదం ఎక్కడున్నాడో దొరికాడు. అప్పుడే కిషోర్కి అమిత్కి సంబంధం ఉందని, నిఖితా రేప్ అండ్ మర్డర్లో కూడా సంబంధం ఉందని అప్పుడు తెలిసింది. నేను ఒప్పుకుంటున్నాను అది మర్డరే అని. దీని వెనుకాల ఆరతి వినీత్ లవ్ స్టోరీ ఉంది. ఈ లవ్ స్టోరీ యాంగిల్లో వాళ్ళిద్దరి హస్తం ఉంది. అంటే లవ్ స్టోరీ తప్ప ఇంకో కొత్త విషయం ఫామ్ అయింది. సౌకార్ విక్రమ్ జాదవ్ది. వాడి ఇల్లు, ఆఫీసు అక్కడే ఉన్నాయి. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. నిఖితా వాళ్ళ నాన్న కావాలనే విక్రమ్ జాదవ్ దగ్గరికి పంపించాడు. ఏంటి, నిఖితా వాళ్ళ నాన్న తన్నే పంపించారా? కానీ ఎందుకు సార్? ఎందుకంటే ప్రతాప్ రావు విక్రమ్ జాదవ్ దగ్గర నుంచి 15 లక్షలు అప్పు తీసుకున్నాడు. నిఖితాని వాడి దగ్గరికి పంపిస్తే ఆ 15 లక్షల్ని మాఫీ చేస్తానన్నాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంది. ఈ 3 రోజుల సెలవు ఎందుకు కావాలి నీకు? అన్నానే కాస్త ముంబై వరకు వెళ్ళాలి. అక్కడ చిన్న పని పడింది, నేను వెళ్ళొచ్చేస్తానన్నా. కాస్త జాలి చూపించనా? అయితే సరే, 3 రోజులు 4 రోజులు చేయాలి. అరే లేదన్నా, శుక్రవారం వచ్చేస్తాను అంతే. అయితే సరే వెళ్ళు. అమిత్కి ఎవరో ఒకరు కాల్ చేశారు కదా. అమిత్కి ఆ వ్యక్తి అలా ఏం చెప్పాడో తెలుసా? పోలీస్ దగ్గర చెప్పిందే చెప్పాడా? ఎందుకంటే నిజం వేరేలా ఉంది. ఆర్తి, నువ్వేం టెన్షన్ పడకు, సంతోషంగా ఉండు. వినీత్ ఇక నీ సొంతం. ఆ పోలీసులు ఏం చెప్తారు, ఏం చేస్తారు, అదంతా నువ్వు నాకు వదిలే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ హద్దులు దాటి వెళ్ళిపోయిందా? అంతగా తను ప్రేమించిందా ఏంటి? లేదా నిఖితా మరణానికి కారణం ఇంటి బయట ఉన్న తనకు తెలిసిన వ్యక్తేనా? అది మనం కొంచెం కూడా ఊహించి చూడలేకపోతున్నాం. నిఖితా రేప్ అండ్ మర్డర్ కేస్. ఇది హత్య లేక ఆత్మహత్య? ఈ విచారణ పోలీసులకి రోజురోజుకి కష్టతరమవుతోంది. ఎందుకంటే పోలీసులకు ముందిప్పుడు 3 వేరువేరు క్యారెక్టర్లు వేరువేరు యాంగిల్స్ లో ఉన్నాయి. ఇందులో చాలా విచిత్రమైంది అమిత్ బావేకి వచ్చిన ఆ కాల్. చాలా పెద్ద పోరాటం తర్వాత, అనేక రోజుల విచారణ తర్వాత, ఒక పెద్ద ట్రాకింగ్ వెనక చివరిగా పోలీస్ నిజమైన హంతకుణ్ణి కనిపెట్టారు. అప్పుడు బయటపడ్డ నిజం ఉంది చూడండి, అందరినీ నేలకొరిగేలా చేసే భయంకరమైన నిజం. ముగింపు ఏంటనేది తర్వాత ఎపిసోడ్ లో చూడబోతున్నారు. అంతవరకు వెయిట్ చేయండి. పోలీసులు ఎలా ఆ నేరస్తుని
కనిపెట్టారు. వాళ్ళు ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేశారో చూద్దాం. జై హింద్.